అందరికీ నమస్తే అండి. నా పేరు రాము. మేమైతే యూరోప్ వచ్చాము. యూరోప్ వచ్చాం కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం. అక్కడ దగ్గర మా దగ్గర వాళ్ళు 5 lakhs తీసుకున్నారు. 5 లక్షలు అయితే మేము కట్టించి వచ్చామండి దూరం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారంటే పని అది లేదు, మాకు సంబంధం లేదు, మేము పంపించినంత వరకే మీకు అని చెప్పి అంటున్నారు. కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు, అక్కడ అన్నీ ఇస్తారు, నెలకి మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన చాలా 2 years కాంట్రాక్ట్ అది అన్నారు. కానీ మేము వచ్చిన చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ. చూడండి, ఇక రోడ్డు మీద వదిలేశారు మమ్మల్ని. ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్డు మీద వదిలేశారు. 3 రోజులు ఆర్డర్లు అవుతుంది. ఇప్పటివరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర, అలాగే తిన్నాము డబ్బులతోని. ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా 20 రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నామండి. బ్రెడ్ అది 3 రూపాయలు. ఇక వాటర్ బాటిల్ మేము తెచ్చిందే ఉంది. వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం, బ్రెడ్ 2 ముక్కలు తినడం, మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నామండి. మమ్మల్ని పంపించిన వారు ఎవరో అంటే మన వైజాగ్లోని ఆటో నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ అయితే విజయదుర్గ, మోహన్, అఖిల్ అండి వాళ్ళ పేర్లు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. తర్వాత రాంబాబు అండి, సాయి ప్లేస్మెంట్స్. రాంబాబు కొత్తగా ఇన్స్టిట్యూట్ కట్టాడు ఆటో నగర్లో మా అందరిగా డబ్బులు తీసుకొని. ఆ తర్వాత వినోద్ అండి, వినోద్ ఆయన కేరళ, ఆయన ఒకడండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. కొంచెం ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే మమ్మల్ని బెదిరిస్తున్నారన్నమాట, మీ ఫ్యామిలీకి అటాక్లు చేస్తాము అది ఇది అని చెప్పేసి వాళ్ళు. అందుకని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామంటే డబ్బులు కూడా లేవండి మాకు. అక్కడ తిన్నా కూడా డబ్బులు లేవు. చాలా చలి. ఇక్కడ -5 -6 ఉందండి. ఏదైనా రైల్వే స్టేషన్లోకి వెళ్ళడం, ఏదైనా బస్ స్టాప్లోకి వెళ్ళి పడుకోవడం నైట్ టైం అలా చేస్తున్నాము. ఇంక వాటర్ బ్రెడ్ అండి మాకు. అది అయిపోతే రోడ్డు మీద పడిపోతాం. ఇంకా ఉన్నాయి కూడా కొంచెం షేర్ చేయండి సార్. ఇది వాళ్ళ వరకు వెళ్ళేంత వరకు కొంచెం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నామండి. ఇది ఉంటానండి. బాబు ఇదిగో సార్తో మాట్లాడుతారు. చెప్పు. నమస్తే సార్. చెప్పమ్మా, నీకేమైనా కష్టం ఉంటే చెప్పు. నేను నీకు ఆ పోలేండ్ నుండి తెచ్చే ఏర్పాట్లు మేము చేస్తాము. ఒక గవర్నమెంట్, మా సిపి గారు, కలెక్టర్ గారు అందరూ సిద్ధంగా ఉన్నారు. నీకు ఏ రకమైన సాయం కావాలంటే ఆ రకమైన సాయం మేము చేయడానికి పోలీస్ తరఫున మేము ఉన్నాం. మా సిపి గారు వీడియోని చూసి ఆయన స్పందించి వారు నిన్ను పూర్తి స్థాయిలో మన ఇండియా రప్పించి మీ ఇంటికి పంపించి ఏర్పాట్లు చేయడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. మరి నువ్వేం చెప్పదలుచుకుంటావు చెప్తే నువ్వు వచ్చేస్తానంటే మేము ఏర్పాటు చేస్తాం. చెప్పండి. లేదు సార్, యాక్చువల్లీ నేను ఇప్పుడు 2 నెలల ముందు సార్ ఆ వీడియో తీసింది, ఇప్పుడు కాదు సార్ అది. చెప్పండి. మేము ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా రావడం అయితే కరెక్టే సార్. వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఒక 15 రోజులు పని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఏంటి అంటే పని అడిగితే మేము ఇలా మెసేజ్ చేసాం, మాకు పని లేదు ఏమీ లేదు, 3 నెలలు అయింది, ఏంటి మా పరిస్థితి ఏంటి అని అడిగితే ఇన్స్టిట్యూట్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్. మాకు ఎవరు మాకు పట్టించుకోపోగా అదే మెసేజ్ మళ్ళీ మాకు ఇక్కడ ఎవరైతే బాస్ ఉంటారో వాళ్ళకి పెట్టారు. ఆయన వచ్చి మమ్మల్ని అడిగారు అనమాట, వాట్ ఫక్ ఆఫ్ మీరు ఇన్స్టిట్యూట్ కి ఎందుకు ఇలాగ చేస్తున్నారని చెప్పేసి సార్. చెప్పండి. అయితే అన్నాను, సార్ అలా కాదు సార్, నాకు పని లేదు కదంటే మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్ళిపోండి, నాకైతే సంబంధం లేదు, మీకు పని వచ్చే రూమ్ లో కూర్చోబెడతాను అని చెప్పి అన్నమాట సార్. 3 నెలలు అయింది సార్ అప్పటికే, 2 నెలల పైన దాటి. ఓకే. ఎంక్వైరీ చేసుకుని మా ఫ్రెండ్స్ వాళ్ళకి అప్పుడు చెప్పాను, ఓకే వీళ్ళైతే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేస్తే ఒక ఆయన నెంబర్ బ్లాక్ లో పెట్టేశారు. ఒక ఆయన ఫోన్ చేస్తే ఏం చేసుకుని 3 నెలలు అయిపోయింది పంపించేసి మాకు సంబంధం లేదని ఒకరు మాట్లాడారు సార్. అతనికి అలాగైతే అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్ చేసుకుని ఏంటి డ్యూటీ లేదు మరి ఇలా తిన్నారు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అసలు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి అంటే అలాగే సార్ బయట తిరిగాము. తిరిగిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసి, మా ఫ్రెండ్ అయితే మా కంపెనీకి రండి, నేను సెట్ చేస్తాను ఎక్కడో ఒక టెస్ట్, మీకు మరి ఎంతో కొంత అమౌంట్ కట్టాలి ఇక్కడ వాళ్ళకి, లేదంటే కష్టం కదా ఈ టైంలో. అంటే ఇక్కడ వింటర్ సీజన్ లో డ్యూటీలు దొరకడం చాలా కష్టం సార్ చలికాలంలో. చెప్పండి. అయితే మేము ఆయన కాడికి వెళ్ళి ఇలా జాయిన్ అయ్యాను సార్. ఈ నెలలోనే జాయిన్ అయ్యాను డ్యూటీ కూడా. ఇప్పటి నుంచి సార్ మేము 9వ నెలలో ఆగిపోయాను సార్. 9 నెలల నుంచి ఈ నెలలో జాయిన్ అయ్యాను సార్ డ్యూటీ. అవునండి. మీరు ఇప్పుడు ఏ కంట్రీకి మీరు అనుకుని వెళ్ళారు? మేము లిథువేనియాకి వెళ్ళాం సార్. అసలు లిథువేనియాకి మాకు బేసిక్ కూడా 1600 రూపాయలు చెప్పారు సార్. బేసిక్ అంటే డైరెక్ట్ అని చెప్పి వెళ్ళాను సార్. గంటల లేకనేది కూడా మాకు చెప్పలేదు వాళ్ళు. బేసిక్స్ ఎలా ఉంటుందంటే ఒకవేళ డ్యూటీ లేకపోయినా మన డబ్బులు అనేది గల్ఫ్ లాగా ఇచ్చేస్తారు సార్ వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఎలా మాదే సార్. ఫుడ్ మాదే, రూమ్ ఒకటి ఇచ్చారు సార్ వాళ్ళు. ఇంకా అప్పటికే ఇప్పుడు నీ ఆలోచన ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తే మేము మీ టికెట్ కూడా మేమే తీయిస్తాము, నువ్వు కట్టిన డబ్బులు కూడా మేము చెప్పిస్తాం.
పర్లేదు సార్. డబ్బులు అంటే సార్ కట్టిన డబ్బులో నాకు అది ఒక్కటి హెల్ప్ చేస్తే చాలు సార్. ఎందుకంటే మా అమ్మలు తాడు కూడా నేను తాకట్టు పెట్టి వచ్చాను సార్ ఇంత దూరం బ్యాంక్లో. కాదండి, ఇప్పుడు నా పాయింట్ మీరు క్యాచ్ చేయట్లేదు. మీరు ఇబ్బందులు పడుతున్నారని ఆ వీడియో చూసి సిపి గారు చాలా బాధపడి నిన్ను అక్కడ పోలాండ్ నుండి మన ఇండియా రప్పించి ఇండియా నుండి కసింకోట నీ సోమవారం గ్రామాన్ని తీసుకెళ్ళడానికి సార్ ఏర్పాట్లు చేశారు. నువ్వు వస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం. అటు ఫ్లైట్ టికెట్లు కూడా మేమే తీయిస్తాం. చెప్పండి. కూడా కాదు సార్, పర్వాలేదు సార్. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు సెటిల్ అయ్యాను సార్. ఇక్కడైతే వేరే కంపెనీలో డ్యూటీ సెట్ అయ్యాను. శాలరీ అదే డబ్బులు కూడా పర్లేదు సార్ కొంచెం. అంటే నాకు ఇంటికి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నేను త్వర వచ్చాను సార్. ఇప్పుడైతే నేను రిటర్న్ రాలేను సార్ ఇంటికి. ఎందుకంటే నేను ఇక్కడ కూడా డబ్బులు కట్టి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను సార్ మళ్ళీ. అయితే ఇప్పుడు నువ్వు మరి నేను మళ్ళీ సిపి సార్కి అడుగుతాను. నువ్వేం చేయాలి? ఒక వీడియో లాస్ట్ టైం నువ్వు ఎలాగ వీడియో రిలీజ్ చేసావు, మళ్ళీ కొత్తగా వీడియో రిలీజ్ చేయాలి. నేను ఇప్పుడు ఉద్యోగానికి పోలాండ్లో నేను జాయిన్ అయిపోయాను. నేను ఇండియా వచ్చే ఆలోచన లేదు. నేను బాగానే ఉన్నాను. నేను కంఫర్ట్గా ఉన్నాను. నేను ఎప్పుడు వస్తే అప్పుడు నాకు మీరు సాయం చేయండి అని మీరు చెప్పి మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తే నేను ఆ వీడియో అందరూ ఇప్పుడు సర్క్యులేట్ అయిపోయింది కదా. సీఎం సార్కి, కలెక్టర్ గారికి, సిపి సార్కి అందరికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు నువ్వు బాగున్నట్టు ఎవరికి తెలియదు. అందరూ బాగలేవనే ఫీలింగ్ లో ఉన్నారు ఆఫీసర్స్ అంటున్నావు. ప్రభుత్వం కూడా ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు, ఆకలితో ఉన్నావు, నాకు ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు చెప్పిన వెర్షన్ ప్రకారం అయితే బాగున్నావు అంటున్నావు. బాగున్నావు అన్న మాట వాళ్ళకి తెలియదు. తెలియాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఒక వీడియో నువ్వు రిలీజ్ చేయాలి. నువ్వు రిలీజ్ చేస్తే మరి అవన్నీ మళ్ళీ సిపి సార్ దృష్టిలో పెడతాం. సార్ ఏమైనా ఉత్తర్వులు ఇస్తే దాని ప్రకారం చేస్తాం. ఒక వీడియో తీసి బాబు చెప్పండి. ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసి నేను బాగానే ఉన్నాను, నేను ఇక్కడ నాకు వర్క్ దొరికింది, నేను పోలాండ్ నుండి ఇండియా వచ్చే ఆలోచన నేను లేనని నువ్వు నాకు ఇప్పుడు పెట్టాలి. రైట్ ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి. నీ ఇన్స్టిట్యూట్ పరిస్థితి ఏంటి సార్? మోహన్ గారు అన్నగా ఆయన ఇన్స్టిట్యూట్ ఒకటే. కాదయ్యా, ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు నువ్వు వెళ్ళడానికి? సార్ నాకైతే మొత్తం ఖర్చు అంతా కలిసి బ్యాంకాక్ పంపించారు సార్ స్టాంపింగ్ కి. బ్యాంకాక్ 2 సార్లు వెళ్ళి వచ్చాను సార్. ఒకసారి అని చెప్పారు, 2 సార్లు వెళ్ళి నువ్వు వచ్చాను. ఎంత ఖర్చు అయింది చెప్తే నేను విషయం వాళ్ళతో మాట్లాడతాను. మొత్తం ఖర్చు అయితే 4,50,000 అయింది సార్. కరెక్ట్గా 4,50,000 అయింది. 4,50,000 అయింది. ఓకే సరే, అది నువ్వు బాగున్నట్టు నాకు వీడియో తీసి నాకు పెట్టండి. పెడతాను సార్. ఇప్పుడే పెట్టండి. పెడతాను సార్.